హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. సోనియా రీఎంట్రీ లోపలికి వచ్చి నామినేషన్ చేసి ఒక మంచి కిక్ ఇచ్చింది హౌస్ మేట్స్కి, అలాగే రివ్యూవర్స్ అందరికీ ఒక పెద్ద కంటెంట్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు గిల 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 తన్నుకుంటారు అనమాట. అంటే సో మొన్నటిదాకా గేలం వేసింది నామినేషన్స్ అప్పుడు, గేలం వేస్తుంటే ఎవరు పడలేదు. ఈసారి వాళ్ళే వేసింది వచ్చి. సో వాళ్ళు వేసేసరికి గిలగిల గిల కొట్టుకున్నారు. అందుకని టైటిల్ అలా పెట్టా. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఒక అనూహ్యమైన నామినేషన్స్ అనేవి మనం చూసాం. అయితే ఈ వీడియో కేవలం సోనియా వర్సెస్ నామినేషన్స్, వాట్ ఎవర్ ప్రేరణ ఆర్ నిఖిల్, వీళ్ళకి మాత్రమే. అంటే సోనియా నామినేషన్ గురించి మాత్రమే ఆడుకుందాం. అదర్ నామినేషన్స్కి వేరే వీడియో చేశాను, అది ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే సోనియా నామినేషనే లెంతీ, సోనియా నామినేషన్ రివ్యూ కూడా లెంతీగానే ఉంటుంది కదా, అందులో డౌట్ లేదు. ప్రిపేర్ అయిపోండి. లాస్ట్లో మీరందరూ కన్విన్స్ అయ్యే చాలా అంటే చాలా పాయింట్స్ చెప్పాను, అందుకని ఎండ్ వరకు చూడండి. సో ఎండ్ వరకు ఓపిక్గా చూడండి. చాలా పాయింట్స్ అయినాయి ఇందులో మాట్లాడుకుందాం మనం అన్న డిస్కస్ చేశాను. ఆ తర్వాత మిగతా వాళ్ళే వేరే వీడియో చేశాను, అది కూడా చూడండి. ఎవరు నామినేట్ చేశారు ఏంటా కదా, పూర్తి డీటెయిల్స్ అన్నీ ఆ వీడియోలో ఉంటాయి. ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ నామినేషన్ అనేది హౌస్ మేట్స్ అసలు ఊహించలేదు, బయట ఉన్న ఆడియన్స్ కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, డౌటే లేదు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ టైం నాకు ఈ న్యూస్ తెలిసినప్పుడు అయితే చూశాను, ఒకటి పెడదాం అప్డేట్ అనుకున్నా కానీ, బట్ సో సమ్మర్ రీఎంట్రీనే ఉంటుందిలే, మరి నామినేషన్ వరకు వెళ్ళరేమో అనుకున్నా. కానీ బిగ్ బాస్ సూపర్ ట్విస్ట్ ఇచ్చాడు. హౌస్ మేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం ఏదైతే రివ్యూలో చెప్పుకున్నామో అవినాష్ డేంజర్ జోన్లో ఉంటాడని అస్సలు ఊహించలేదు ఎవరని, అదే మాడుకున్నారు ఫస్ట్ వాళ్ళు. సో గౌతమ్ వెళ్ళిపోతాడు అనుకున్నారు, లేదంటే తేజ వెళ్ళిపోతాడు అనుకుని ప్రేరణ అనుకుందంట. ఇది ఎందుకు చెప్తున్నా అంటే హౌస్ మేట్స్ ఊహించింది జరగట్లేదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఈరోజు నామినేషన్స్ ఒకరా ఇద్దరా, ఎవరు చేసుకుందాం అనే బాగా ప్రిపేర్ అయిపోయి ఉన్న టైంలో ఇచ్చాడు బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్. ఫస్ట్ సోనియా రాగానే అందరూ కూడా షాక్ తిన్నారు. సో బిగ్ బాస్ హౌస్లో నామినేట్ చేయడానికి వచ్చింది అనేసరికి ఇక సోనియా తనదైన స్టైల్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది కదా, అసలు మామూలు ఆర్గ్యుమెంట్ ఉండదు, సూపర్ ఉంటుంది అనమాట ఆర్గ్యుమెంట్. వినే వాళ్ళందరూ కన్విన్స్ అయిపోతారు. సో లైవ్లో ఎవరైనా పాయింట్స్ చేయలేకపోయినా, ఒకవేళ లైవ్లో ఎవరైనా ఫాలో అయిపోయినా సోనియా చెప్పింది నిజం అనుకుని నమ్మేస్తారు, అంత స్ట్రాంగ్గా చెప్తుంది. వాదనలో సోనియాది అదొక పిడివాదం అంటారు కదా, ఆ పిడివాదం ఉంటుంది. అంటే గ్రిప్పింగ్ ఎక్కడ కోల్పోదు, స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా పోతుంది. సో అది తప్ప రైటా ఎదుటోళ్ళు డిపెండ్ చేసుకుంటున్నారు, పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నారు అనవసరం, ఇది నువ్వు ఫిక్స్ చేయాలి. స్టేట్మెంట్స్ అంటారు అట్లే. స్టేట్మెంట్స్తో చాలా డేంజర్. స్టేట్మెంట్ వేరు, వాదన వేరు. స్టేట్మెంట్ ఇచ్చేసామంటే మనం ఒకటి ముద్ర వేసేసినట్టు లెక్క. సో అలా చేస్తుంది సోనియా ఎప్పుడు కూడా. అది చాలామంది మర్చిపోయి ఉండొచ్చు, ఎందుకంటే చాలా వారాలు అయిపోయింది, 7 వారాలు అయిపోయింది సోనియా వెళ్ళిపోయి. కాబట్టి మర్చిపోయి ఉంటారు సోనియా నామినేషన్స్ని. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను అందరికి కూడా. అందుకని ఇక్కడ క్లియర్గా నిఖిల్ని ముంచిందా లేదంటే లేపిందా అనేది మనం చూస్తే, ఫస్ట్ ప్రేరణ నామినేట్ చేసింది, దాని గురించి మాట్లాడేద్దాం. చాలాసేపు వీళ్ళు ఈ వాటర్ ట్యాంక్ టాస్క్ ఉంది కదా, దాని గురించే మాట్లాడుకున్నారు. సో దాని దగ్గర లొల్లు అనేది నడిచింది. పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుంటే మనం, నువ్వు అనవసరమైన దాంట్లో దూరతావు ఎందుకు, చీఫ్ అయ్యాక మాటలు వదిలేస్తున్నావు, అంతకుముందు కూడా మాటలు వదిలేసావు. గౌతమ్కి ఒక రకమైన పనిష్మెంటు, నబిల్కి ఇంకో రకమైన పనిష్మెంటు, ఏంటి పార్షియాలిటీ నీకు? గౌతమ్కి వేరేలాగా ట్రీట్ చేస్తావా? ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నాడు గౌతమ్ అనేసరికి అక్కడ గౌతమ్ నేను ఎక్కడ ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నా చెప్పన్నాడు. ఆ ఇర్రెస్పాన్సిబిలిటీ వల్లే కదా నామినేషన్ తీసుకున్నావు 2 సార్లు. యాక్సెప్ట్ చేసింది లాస్ట్ టైం అదే కదా, మరి గౌతమ్ ఎందుకు మర్చిపోయాడు ఇది? సో ఇర్రెస్పాన్సిబుల్గా ఎక్కడున్నా చెప్పని మళ్ళీ ప్రేరణతో ఒక వాగ్వాదానికి వచ్చాడు మధ్యలో. ఎందుకంటే నా పేరు వచ్చింది కాబట్టి, నువ్వు ఇర్రెస్పాన్సిబుల్ అని స్టేట్మెంట్ ఇస్తున్నావు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. లాస్ట్ సీతాఫలం ఉంది, అది తినద్దు, అది పెట్టుకున్నాము, దాన్ని మాత్రం తినద్దు అని అంత క్లియర్గా చెప్పినా తినేసావు. తినేసి చాలా సిల్లీగా చెప్తుంటే సిగ్గు లేదా నీకు అంది. రైట్, ఈ పాయింట్ వరకు పక్కన పెడదాం, దీని గురించి కూడా మాట్లాడదాం. ఏంటంటే అక్కడ ప్రేరణది కూడా మిస్టేక్ ఉండింది. అది గౌతమ్ తిన్నాడు కాబట్టి అలా రియాక్ట్ అయింది, అది తనకు కావాల్సిన వాళ్ళు తినుంటే అలా రియాక్ట్ అవ్వదు. అదొక జబ్బు ఉంది ప్రేరణకి. ఎవరైతే ఆమెకి నచ్చరో
వాళ్ళకి రుసరుసలాడుతుంది, వాళ్ళకి ఇచ్చి పడేస్తుంది అనమాట. ఎవరైతే ఆవిడకి నచ్చుతారో వాళ్ళు ఎంత గట్టిగా ఏం చేసుకున్నా కూడా చెల్తా. సో మీకు అర్థమైంది అనుకుంటా ప్రేరణ స్టైల్. ఇక్కడ గౌతమ్ ఇర్రెస్పాన్సిబిలిటీ అనేసరికి మధ్యలో వచ్చాడు, ట్రిగ్గర్ అయ్యాడు, సిగ్గు లేదా అని అప్పుడైతే మాట్లాడింది కదా. ఇక్కడ ప్రేరణ ఒకరితో ఒకలాగా వేరే వాళ్ళతో ఇంకొక విధంగా అనేది ప్రేరణకు ఉంది. సో అది ఖచ్చితంగా ఉంటుంది, అది మిస్టేక్ అంతే, అది అలాగ వెళ్ళిపోతుంది. అది చెప్పే విధానంలో సోనియా ప్రేరణకి ఫుల్గా క్లాస్ పీకింది, ఒక రేంజ్లో వచ్చింది. ఆ పాయింట్ పక్కన పెడితే కిల్లర్ గర్ల్ టాస్క్ వచ్చారు వీళ్ళు. కిల్లర్ గర్ల్ టాస్క్లో ఏంటంటే పృథ్వీని ఎందుకు తీసేసావు నువ్వు, అక్కడ గంగవరేజ్ని ఎందుకు వెయిట్ ఉంది, అక్కడ నువ్వెందుకు డిపెండ్ చేసుకోలేదురా నువ్వు, మరి నువ్వు ప్రేరణకి వెళ్ళి చెప్పాలి కదా, నువ్వు అసలు ఇట్లా బ్యాలెన్స్ చేసావు తెలుసా నువ్వు అని ఇక్కడ నిఖిల్ అంది. సో అంటే నిఖిల్ వెళ్ళి అక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్గా ముఖం మీద చెప్పేయాలంట ప్రేరణకి, నువ్వు తప్పు చేసావు ప్రేరణ, పృథ్వీని నామినేట్ చేసి తప్పు చేసావు, అందుకని నీకు సపోర్ట్ చేయండి అని తన స్టైల్లో తను చెప్తాడు, నిఖిల్ స్టైల్లో. నీ స్టైల్లో నువ్వు మాట్లాడతావు కదా సోనియా. ఇక్కడ పాయింట్ ఏంటంటే అక్కడ గంగో పాయింట్ అనేది క్లియర్గా లేదు, నిఖిల్ పాయింట్ అనేది క్లియర్గా ఉంది కదా, తేజ నామినేట్ చేశాడు కదా, ఎందుకు తీసుకోలేదు అనేది అక్కడ డిసైడ్ చేసుకోలేకపోయింది ప్రేరణ, అందులో డౌట్ లేదు. అది మన రివ్యూలో కూడా మాట్లాడుకుందాం, అప్పుడు కూడా మనం ఈ విషయం మాట్లాడుకున్నాం. ఆ టైంలో పృథ్వీది వెయిట్ ఎక్కువ ఉందని ప్రేరణ చెప్పింది, ఇదే విషయం సోనియా తెరపైకి తీసుకుని వచ్చింది, ఇదొక పాయింట్. అలాగే మాటలు వదిలేస్తున్నావు అంటూ డైలాగ్ లేసింది. చాలామంది నేను క్యారెక్టర్ లెస్ అంటావు, నైని పావు నేను పుడింగ్ అంటావు, ఫేక్ ఫ్రెండ్ అంటావు హరితేజని, గౌతమ్నేమో సిగ్గుందా లేదా అంటావు, ఇలాగా నీకు ఇష్టం వచ్చినట్టు మాటలు వదిలేస్తావు. అదే యష్మి విషయంలో నీకు ఎప్పుడు ఏం అనిపించలే, అదే నిఖిల్ విషయంలో నీకు ఎప్పుడు ఏమనిపించలే. అంత హర్టింగ్గా గేమ్ ఆడినా వాటర్ ట్యాంక్ దాంట్లో నువ్వు నామినేట్ చేయలేకపోయినావు. సో నీకు అక్కడ ప్రయారిటీ అనేది మారిపోయింది. అంటే తనకు ఫిజికల్గా ఎంత తప్పు ఉందో నాకు వెర్బల్గా కూడా అంతే తప్పు ఉందని కవర్ చేసింది. సో ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఈ పాయింట్ మీద రివ్యూలో. అయితే ఇక్కడ ప్రేరణ ఓహో దీనికోసం వచ్చావు నువ్వు, అయితే నన్ను ఎలా పోర్ట్రై చేసుకోవాలనుకుంటున్నావో చేసేసుకో నీ ఇష్టం అంటూ మాట్లాడింది. ఇది లైవ్లో జరిగిన పాయింట్స్ చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ ట్యాంక్ టాస్క్ ఏదైతే వచ్చిందో అక్కడ యష్మి ఒక గేమ్ ప్లాన్ చెప్పిందంట, ఏది గౌతమ్కి. సో గౌతమ్ని ఎందుకు అన్నెసరీగా మీరు వాడుకున్నారు, సో నిఖిల్ మీద రెచ్చిపోయేసరికి నిఖిల్ కదా అగ్రెసివ్గా వచ్చి ఆడాడు, మరి ఆ అగ్రెసివ్నెస్ కనపడలేదు అంటే వీ హ్యావ్ ఏ ప్లాన్, టీమ్గా మేము ప్లాన్ అనుకున్నాను, ఏంటి ఆ ప్లాన్ చెప్పమ్మా అని సోనియా అది లైవ్లో చూడాలి ఆ స్టైల్ కానీ అది కానీ. సో గౌతమ్ లైన్ దాటి వచ్చినప్పుడు అంట తనతో పాటు నిఖిల్లా నబీలా లేదంటే అవినాష ఎవరు వస్తే వాళ్ళు ఎవరి మీద అటాక్ చేస్తే నువ్వు వాళ్ళ మీద చేయి, అప్పుడు మనం రెండు సేఫ్గా ఉండొచ్చు కదా అని ఒక స్ట్రాటజీ అంట. మరి అయితే గౌతమ్తో ఎవరు వచ్చారు చెప్పు అంది. ఎవరు వచ్చారు తెలియదు, మరి తెలియనప్పుడు నీది స్ట్రాటజీ ఎలా అవుతుంది, గేమ్ ప్లాన్ ఎలా అవుతుంది అంటే నువ్వు ఫాలో అవ్వాలి కదా, నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలి కదా ప్లాన్ని. ఇలా లాక్ చేసింది అనమాట. సో ఎవరిపైన అటాక్ చేస్తున్నారో చూడు, నువ్వు కూడా అలాగే చేయి, మనం సేఫ్గా ఉంటాం అనే స్ట్రాటజీతో ఆడాము మేము. అప్పుడు నబీల్ వచ్చాడు, నబీల్ సమ్మర్ పృథ్వీ టీంని అటాక్ చేస్తే నువ్వు అటు కూడా అటాక్ చెయ్యి అని చెప్పాము, లేదా బ్లూ టీంని అటాక్ చేస్తే బ్లూ టీంని చెయ్యి నువ్వు అని చెప్పాము. అప్పుడు నబీల్ బ్లూ టీంని అటాక్ చేస్తే బ్లూ టీంకి వచ్చారంట. సో ఇక్కడ చాలా లెంతీ డిస్కషన్స్ అనేవి అయితే నిఖిల్ వచ్చి లాగిన తర్వాత ఇట్స్ ఓకే, నేను అలా మాట్లాడాను కాబట్టి వాడు అగ్రెసివ్ అయ్యాడు అని కవర్ కోటింగ్ చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మీకు అనిపించలేదా అని ఇలాగా సోనియా ఒక వాళ్ళ ఉంటుంది వాళ్ళ వేసినట్టు వేసేసింది అనమాట. దీంతో యష్మి ప్రేరణ ఇద్దరు పడ్డారు. సో ఫస్ట్ పృథ్వీ విషయంలోనే ప్రేరణ బాగా ట్రిగ్గర్ అయిపోయింది, ఆ తర్వాత వాటర్ టాస్క్ దాంట్లో చేతులు ఎత్తేసింది ప్రేరణ. సో మధ్యలో నిఖిల్ విషయం వచ్చేసరికి నిఖిల్ కూడా మాట్లాడాడు, నేను అగ్రెషన్ ఉంది కానీ ఫిజికల్గా మాత్రం అంత హర్ట్ అయ్యేలాగా నేను గేమ్ ఆడలా. నిఖిల్ ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాడు. ఇదే విషయం తెలిసినప్పుడు మరి వీళ్ళు ఎందుకు ఏడ్చారు అని సోనియా నిలదీసింది. ఫైనల్గా గౌతమ్ మీ కోపంతోనే, అంటే గౌతమ్ మీద ఏదైతే ఫ్రస్ట్రేషన్ కోపం ఉందో ఆ టాస్క్ పేపర్ ఇసిరేసాడని, దాంతోనే ఫ్రెండ్స్ అని కూడా చూడకుండా రూడ్గా ఆడావు అనే ఒక కన్క్లూజన్ ఇచ్చేసింది సోనియా. దీన్ని మీరు ఖండించలా, దీన్ని మీరు అగెనిస్ట్ అవ్వలా, దీనికి మీరు నిఖిల్ నామినేట్ చేయలా, సో మీరందరూ కూడా గ్రూప్ గేమే అని ఒక కన్క్లూజన్ ఇచ్చింది. ఇక్కడ యష్మిని అవినాష్ ఇంకొకటి అడిగాడు, ఏంటంటే ఇది కంటిన్యూస్ ఫాలో అయి ఉంది. సో అక్కడ ఏంటంటే యష్మిని అవినాష్ తర్వాత అడిగింది నామినేషన్లో
సోనియాది అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఏం అడిగాడంటే, మరి వీకెండ్ నాగార్జున ముందు నిఖిల్ సరెండర్ అయిపోయారు కదా, మరి అప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు, అప్పుడు నువ్వు మాట్లాడాలి కదా యష్మి అని మాట్లాడాడు. అక్కడ యష్మి ఫ్లిప్ అయిపోయింది. కొన్ని విషయాల్లో వీళ్ళకి ఏంటంటే గుర్తులేదు, అప్పుడు ఏం మాట్లాడేవి ఏంటి అనేది గుర్తులేదు. దీని తర్వాత వీకెండ్ నాగార్జున ముందు నిఖిల్ అగ్రెసివ్గా ఆడానని ఎందుకు ఒప్పుకున్నానని, ఎందుకు మాట్లాడలేదని యష్మి కూడా అడిగింది మళ్ళీ. చూడండి ఇది నిఖిల్ని. ఈ మొత్తం పాయింట్ ఆఫ్ నామినేషన్స్లో, సో ప్రేరణ నామినేషన్స్లో అక్క అంటే ఎవరికి అక్క అంది కదా, దేనికి అక్క అనే డైలాగులు పేలే కదా. దీంతో ప్రేరణకి సారీ చెప్పక తప్పలేదు. చూడండి అంతలా లాక్ చేసింది. ఎవరికి అక్క, ఏమనుకుంటున్నావు, నేను చెప్పినాను నిఖిల్కి అక్క అని, నువ్వెందుకు మాట్లాడుతావు, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు అనేసరికి దెబ్బకి దయ్యం దిగిపోయినట్లుగా అయిపోయింది అక్కడ ప్రేరణకి. సోనియా సీరియస్ అయ్యేసరికి అప్పటి నుంచి నార్మల్గా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటూ మాట్లాడి అటెన్షన్కి వచ్చింది ప్రేరణ. ఇట్స్ వెరీ క్లియర్, ప్రేరణని టార్గెట్ చేసింది, ఇలా వేసింది. సో మన రివ్యూ ఏంటంటే, సోనియా కావాలని వచ్చి వారి మధ్యలో చిచ్చి రేపాలి అనుకుందా అనే పాయింట్ అయితే ఉంది ఇక్కడ. అందులో సక్సెస్ అయిపోయింది, అందులో డౌట్ లేదు. ప్రతి పాయింట్ కూడా ప్రేరణని యష్మిని అడుగుతుంటుంటే పక్క నుంచి గౌతమ్ కానీ, తేజ కానీ, రోహిణి కానీ తెగ మురిసిపోతున్నారు. అవినాష్ కానీ ముసిముసి నవ్వులు, ఎస్ మంచి పాయింట్లు అడుగుతుంది అబ్బా అని. అరే ఈ పాయింట్ మాకు ఇప్పుడు వరకు తెలియదే అని తేజ ఇది ఎగ్గది వచ్చేసరికి. ఇది విషయం అవినాష్ తర్వాత యష్మిని గుచ్చి అడిగాడు. ఇప్పుడు మనం ఎనాలిసిస్ చేద్దాం. ఏంటంటే పాయింట్ నెంబర్ 1, సోనియా ప్రేరణను కావాలని నామినేట్ చేసింది, వాళ్ళ నోటితోనే ఈ విషయాలన్నీ ఒప్పించాలని అయితే చూసింది. ఈ విషయంలో గౌతమ్ బాగా సింక్ అయ్యాడు. గౌతమ్కి సోనియా సపోర్టింగ్గా అన్నట్లుగా అక్కడ మాట్లాడింది. సో అవినాష్ కానీ, టేస్టీ తేజ కానీ, రోహిణి కానీ వాళ్ళు కూడా అక్కడ సింక్ అయ్యారు. సోనియా అడిగే పాయింట్స్ అబ్బా సూపర్ పాయింట్లు అడిగావు అబ్బా అనేంతగా అయిపోయింది. ఏంటంటే డైనింగ్ టేబుల్ దగ్గర వీళ్ళు కూర్చుని మాట్లాడుకుంటూ సోనియా భలే అడిగింది కదా అంటే ఆమెకున్న స్ట్రెంత్ అదే కదా అని రోహిణి అంటాం. అక్కడ విష్ణుప్రియ మాత్రం మౌనంగానే ఉంది. సోనియా గురించి బాగా తెలుసు విష్ణుప్రియకి. కాలికేస్తే ఏలికి, ఏలికేస్తే కాలికి, రెండు అందకపోతే మెడకేసేస్తుంది, డౌట్ లేదు. సో సూపర్ అనిపించాయని వాళ్ళు కొత్త కదా సోనియా నామినేషన్, వాళ్ళు డిస్కషన్ పెట్టుకున్నారు డైనింగ్ టేబుల్ దగ్గర. నెక్స్ట్ మన నిఖిల్ నామినేషన్కి వచ్చేద్దాం. ఇది అన్నిటికంటే హైలైట్, చాలా జాగ్రత్తగా వినండి, ప్రతి పాయింట్ వెళ్ళిపోదాం. ఫస్ట్ వెళ్లే ముందు అందరికి ఒక డిస్క్లైమర్ చెప్తా. ఏంటంటే ఇది కంప్లీట్గా నా దృష్టికోణంలో నాకు అనిపించింది మాత్రమే చెప్తున్నా. సో మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసుకోండి. నెవర్ మైండ్, డోంట్ మైండ్. ఎవరైనా హట్ అయి ఉన్నా సరే ఐ డోంట్ మైండ్, ఎందుకంటే నాకు అనిపించింది నేను చెప్పేస్తా. ఇది ఎనాలిసిస్ మాత్రమే, నాకేమనిపించిందో నేను చెప్పేయాలి. ఇది డిస్క్లైమర్. ఫస్ట్ ప్రేరణ డిసైడ్ చేసిన తమ్ముడు, పెద్దోడు, నా పెద్ద కొడుకు అంటూ స్టార్ట్ చేసింది. అలాగే నన్ను అమ్మలా చూసుకున్న జస్ట్ బెస్ట్ జెన్యున్ బాండ్ షేర్ చేసుకున్న పెద్ద కొడుకు. సో ఇంత చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ. ఇదంతా తనపై వచ్చిన నెగిటివిటీని ఏదో పక్కకు పెట్టేద్దామా, ఏదైతే ఉందో అది తుడిపేయడానికి చేసిందా అని క్లియర్గా తెలిసిపోతుంది అక్కడ. ఏంటంటే ఫస్ట్ మనం బ్యాక్కి వెళ్దాం, కొంచెం ప్రీవియస్కి వెళ్దాం. 5 వారాల్లో ఎక్కడైనా మీకు సోనియా చేసింది ఆర్గ్యుమెంట్ కానీ, సోనియా చేసిన గేమ్ కానీ రైట్ అనిపించిందా? అప్పుడు సోనియాని యష్మి కడిగి పడేస్తుంటే మనం కొన్ని విషయాల్లో పెద్దోడు అంటున్నావు, చిన్నోడు అంటున్నావు, మరి అలాగే ఉంటారా, అలాగే చేస్తారా అని కడిగి పడేస్తుంటే సంబరాలు ఆనందపడ్డ రోజులు ఉన్నాయి. యష్మి సూపర్ ఎరగదీసే యష్మి గ్రాఫ్ అలాగే వెళ్ళిపోయింది. మీకు గుర్తుందా? సేమ్ కర్మ ది బ్యాక్ అంటారు కదా, అలాగే తిరిగి వచ్చినట్టు ఉంది ఇప్పుడైతే. సో నిజానికి నామినేషన్స్ చేయాలనుకున్న పాయింట్ ఏంటంటే, నీ నామినేషన్స్లో జెన్యూనిటీ లేదు, అంత స్ట్రాంగ్ పాయింట్ లేదు, ఎందుకు నామినేట్ చేస్తున్నావో అర్థం కావట్లా. అసలు నీ నామినేషన్లో బెస్ట్ ఇప్పటి వరకు నువ్వు చేసిన బెస్ట్ నామినేషన్ ఏంటి చెప్పు అంటే నిఖిల్ దగ్గర ఆన్సర్ లేదు. ఇక్కడి వరకు అడిగేసి నిఖిల్ ఏదో ప్రొటెక్ట్ చేసుకుని ఉంటే లేదా డిపెండ్ చేసుకుని ఉంటే అక్కడితో అయిపోయింది. అక్కడి నుంచి కంప్లీట్గా సోనియా గ్రిప్పింగ్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఆర్గ్యుమెంట్ అంతా కూడా తన స్టైల్లోకి వచ్చింది. సో ఏదైతే నామినేషన్స్ అప్పుడు యష్మి సోనియాని నిలదీసి మరీ కడిగి పడేసిందో, అలాగే సోనియా తన పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నిఖిల్ని దోషిలాగా నిలబెట్టింది. ఎక్కడెక్కడ తిప్పాలో మొత్తం అక్కడక్కడ మొత్తం తిప్పేసింది. సో ఓపెన్ ఫైల్ చేసేసింది. ఇక్కడ మనం ట్రయాంగిల్ అనుకోండి, ఏదైనా అనుకోండి, అది లవ్ స్టోరీ అనలేం కానీ మనం దీన్ని డ్రీమ్ స్టోరీ అందాం, డ్రీమ్ స్టోరీ అని పేరు పెట్టుకుందాం. సో దాని గురించి మాట్లాడదాం. చాలా పాయింట్స్ ఉన్నాయి, 1 by 1 చెప్తా.
నిఖిల్ని చూస్తే మాత్రం నాకు చాలా అంటే చాలా జాలేసింది. సో ఎక్కడ ఇరుక్కోవాలో అక్కడ ఇరుక్కుపోయాడు పాపం. ఒకవైపు నుంచి సోనియా, ఇంకో వైపు నుంచి యష్మి, మరోవైపు గౌతమ్ ఎక్కడ దొరుకుతాడా ఛాన్స్ దొరికిందని ఎక్కేశారు. ఇది కరెక్ట్గా అనిపించలే. ఎందుకంటే అక్కడ చాలా పాయింట్స్లో చాలా విషయాల్లో క్లారిటీ ఇస్తున్నాడు. మీకు క్లారిటీ లేదు, నిఖిల్ దగ్గర సమాధానం లేదని అక్కడ పాయింట్ చేసేసారు. అయితే అందరికీ ఓపిక్గా సమాధానం చెప్పాడు. అక్కడ పాయింట్ ఏంటనేది క్లియర్గా విని మరీ చెప్పాడు. ఏంటి కమ్మాగా నన్ను మళ్ళీ విని చెప్పాడు. నేను లైవ్ చూసి చెప్తున్నా, టెలికాస్ట్ చూసి చెప్తున్నా. నిజానికి మళ్ళీ మనం మాట్లాడుకుందాం గత వారం ఏం జరిగింది అనేది. యాక్చువల్గా ఎవరైనా కూడా నన్ను అడిగితే నేను సడన్గా చెప్పలేను, డౌటే లేదు. హలో బ్రదర్, లాస్ట్ వీక్ మీ రివ్యూలో మీరు ఇలా చెప్పారు కదా అని ఎవరైనా కామెంట్ చేశారనుకోండి, నాకు గుర్తుండదు. నేను ఆ రివ్యూని వెళ్ళి ఒకసారి చూసుకుని చెక్ చేసుకుని ఓహో ఈయన కామెంట్కి నేను సింక్ అయి చెప్తా. అలాంటిది ఎప్పుడో 2-3 వారాల క్రితం ఇప్పుడు అడిగితే ఎవరికి గుర్తుంటుంది? బేబక్క కుక్కర్ విషయం కూడా వచ్చింది లైవ్లో, అంతే కదా. ఎవరైనా సరే అంతే, ఎవరికి గుర్తుండవు అన్ని పాయింట్స్. కానీ సోనియా ప్రతిదీ గుర్తు చేస్తుంటే నిఖిల్ మెమరీ పవర్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అబ్బా, గుర్తుపెట్టుకుని మరీ చెప్పాడు. అక్కడ ఛాన్స్ దొరికింది కదా అని గౌతమ్ కూడా ఫ్లిప్ అయిపోతున్నాడు. చూడు నిఖిల్ వాళ్ళ మదర్ చెప్పారని చెప్పి నాతో స్వీట్ రిలేషన్షిప్ పెంచుకోవడానికి వచ్చాడా అని గౌతమ్ కూడా రాళ్ళేసేస్తున్నాడు. ఇది కొంచెం కరెక్ట్గా నాకు అనిపించలా. ఎక్కడ ఏ పాయింట్లో నామినేషన్ చేయాలనే పాయింట్లో నామినేషన్ పాయింటే మాట్లాడాలి. సో ఇలా మొత్తం తీపిశారు. ఎందుకంటే మదర్ వచ్చి జీతో గొడవలొద్దు అని చెప్పిందని సోనియా అనేసరికి అందుకే నువ్వు నాతో స్వీట్గా ఉన్నావు అంటూ గౌతమ్ కూడా దాడి చేశాడు. ఇప్పుడు గౌతమ్కి నిఖిల్కి మధ్యలో పచ్చగడ్డేస్తే మండే గొడవలు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. మరి అలాంటప్పుడు నీతో వచ్చి స్వీట్గా ఉండాల్సిన అవసరం ఏముంది? మామూలుగానే ఉండుంటాడు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. అదే అన్నాడు. నేనేమన్నా నీకు గుడ్ మార్నింగ్ చెప్తున్నానా, గుడ్ నైట్ చెప్తున్నానా, లేదంటే వచ్చి కాగులించుకుంటున్నానా? లేదు కదా. ఎందుకలా మాట్లాడుతావు గౌతమ్? నువ్వు స్టే. వాళ్ళ పాయింట్ చెప్పండి, చాలా స్ట్రాంగ్ పాయింట్లు ఎక్కడెక్కడ పోతుంది, అది నేను రీకలెక్ట్ చేసుకుంటున్నా అన్నాడు లైవ్లో. సో ఇది ఇక్కడ కంప్లీట్గా మీరు ఏమన్నా అనుకోండి, ఎవరైనా ఫీల్ అవ్వండి, నిఖిల్కి సపోర్ట్ అనుకోండి, నిఖిల్కి పిఆర్ అనుకోండి, నిఖిల్కి ఫేవర్ చేస్తున్నా అనుకోండి, ఏదైనా అనుకోండి భయ్, నిఖిల్ మాత్రం ఈ విషయంలో సాలిడ్గా డిపెండ్ చేసుకున్నాడు. సోనియా మాటలన్నిటిని కూడా తిప్పికొట్టాడు, డౌట్ లేదు. ఇక్కడ యష్మి విషయంలో చెప్తా. యష్మి విషయంలో తనకి డ్రీమ్ వచ్చిందని ఫస్ట్ అసలు ఈ డ్రీమ్ సంగతి చెప్పింది ఎవడు? యష్మినే కదా. యష్మినే చెప్పిందా నిఖిల్ నేను నీకు డ్రీమ్లో వచ్చానంట కదా, ఏంటా విషయం అని అడిగాడా? లేదు కదా. యష్మినే వచ్చింది, పులుముకోవాలని చూసింది. అసలు అది చెప్పకపోతే ఈ గొడవే లేదు కదా. కానీ ఎప్పుడైతే గౌతమ్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడో, ప్రేరణతో యష్మి అంటే ఇంట్రెస్ట్ ఉందా అని ప్రేరణ అడిగినప్పుడు ఓపెన్ అప్ అయ్యాడు. మళ్ళీ ఇది ఎక్కడ యష్మికి వేరే విధంగా చెప్పేస్తారో బాబోయ్ నేను బ్యాడ్ అయిపోతానని మరి గౌతమ్ వెళ్ళి చక్క సైలెంట్గా యష్మితో చెప్పుకున్నాడు కదా. మరి ఇక్కడ యష్మి కూడా ఎస్ చెప్పలా, నో చెప్పలా, మరి కూర్చోబెట్టి మొహమ్మద్ చెప్పొచ్చు కదా, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను గేమ్ ఆడటానికి వచ్చా, నేను ముందుకు పోవడానికి వచ్చా, కప్పు గెలవడానికి వచ్చా, ఇలాంటి రిలేషన్లో కాదని నువ్వెలాగా గౌతమ్కి చెప్పలేదో నీకు అలాగే నిఖిల్ చెప్పలా. యష్మి ఇంట్రెస్ట్ ఉందా అని ప్రేరణ అడిగితే ఓపెన్ అప్ అయి గౌతమ్ ఎలాగైతే ఉంచాడో అలాగే పృథ్వీతో యష్మి చెప్పినప్పుడు ఇక్కడ రోహిణి అడిగితే నిఖిల్ మాట్లాడితే తప్పేముంది? రోహిణి అడిగిందనే నిఖిల్ మాట్లాడాడు. పృథ్వీతో యష్మి చెప్పినప్పుడు వెళ్ళి ఖచ్చితంగా మాట్లాడతాడు కదా. ఇప్పుడు రోహిణి అడిగింది, తన అగ్రెషన్లో ఉన్నాడు, అగ్రెషన్లో ఉన్నప్పుడు ఏంటి ప్రాబ్లం అని అడిగింది. రోహిణి అడిగిందనే నిఖిల్ ఓపెన్ అప్ అయ్యాడు తప్ప అక్కడ నిఖిల్ రోహిణిని పిలిచి చెప్పేంత రోహిణితో అంత ఫ్రెండ్షిప్ కూడా లేదు నిఖిల్కి. ఇలాంటి రిలేషన్స్ కోసం నేను హౌస్లోకి రాలేదు, నాకు బయట వెయిట్ చేస్తూ ఉన్నారు, నేను అది క్లియర్ చేసుకోవాలి, నేను ఇక నుంచి గేమ్ పైనే ఫోకస్ చేస్తానని చాలా క్లియర్గా నిఖిల్ అన్న మాట ఇది లైవ్లో. సో రోహిణితో అన్న మాటలు ఇయే, నా గేమ్ నేను ఆడుకుంటా, నేను ఇలాంటి రిలేషన్షిప్స్ కోసం హౌస్లోకి రాలా, నాకు అవసరమే లేదన్నాడు. అప్పుడే కదా హగ్ ఇవ్వబోతుంటే కూడా యష్మి అక్కర్లేదన్నాడు. అది కూడా గుర్తులేదా? వాటర్ ట్యాంక్ టాస్క్ తర్వాత నువ్వెళ్ళి బెడ్రూమ్లో నిఖిల్ పడుకుంటే నువ్వెళ్ళి సారీ చెప్పి, సారీ నిఖిల్ సో ఇట్లా ఇదవుతుంది అనుకోలేదు, నువ్వు ఇంత ఫీల్ అవుతావు అనుకోలేదని నువ్వు చెప్పావు యష్మి. నీకు గుర్తులేదేమో, వచ్చాక ఎపిసోడ్ చూసుకో.
సో ఇందులో తప్పు అయితే నిఖిల్ది లేదు. అదేదో నాతోనే చెప్పొచ్చు కదా అని యష్మి తెగ బాధపడిపోయింది. తెగ బాధపడేంత లేదు. అందుకే అన్న సోనియా ఇలా వలేస్తే పడిపోయినాయి 2 చేపలు ప్రేరణ యష్మి అని. అక్కడ ప్రేరణను యష్మి గుసగుసలాడుకున్నారు. తర్వాత అమ్మ తల్లి సపోర్టింగ్గా మాట్లాడుతోంది, నువ్వు ఓపెన్ అప్ అవుతుంటే ఇట్లా అయిపోతుంది, అన్నెసరీగా మాట్లాడకు, పిచ్చి పిచ్చిగా ట్రిగ్గర్ చేయకు వాడిని అన్నట్టు చెప్తే అప్పుడు ఆగింది యష్మి. సో ఫస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నారు కదా, యష్మి తెగ బాధపడిపోతుంది. ఇదేం లొల్లి అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్తే చూడండి, సో మీరు కన్విన్స్ అవ్వండి అవ్వకపోండి, కానీ సోనియా ఒక మాట చెప్పింది ఏంటంటే, అది టెలికాస్ట్ కాలేదు కానీ, పృథ్వీ విష్ణు రిలేషన్షిప్ అనేది చాలా క్లియర్గా ఉందంట. సో పృథ్వీ ఎప్పుడు కూడా విష్ణు అంటే అంత ఇదిగా ఉందని చెప్పేసి నాకు ఇష్టమని ఇంట్రెస్ట్ ఉంది లేదని ఇలా గప్చిప్గా ఏం లేడంట. ఫస్ట్ నుంచి నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాడంట. ఎవరైనా ఏదైనా అంటుంటే మీకు ఎందుకు ఎలా అనిపిస్తోంది అన్నాడే తప్పితే తనకి ఇంట్రెస్ట్ లేదు అని ఎక్కడ చెప్పలేదంట. ఏమైనా అర్థం ఉందా? తనకి ఇంట్రెస్ట్ లేదని యష్మి ప్రేరేపించి చెప్తే వెళ్ళి విష్ణుని కూర్చోబెట్టి చెప్పాడు, అలాంటి ఏం వద్దు మనం గేమ్ ఆడుకుందాం అని చెప్పాడు. ఇట్స్ వెరీ క్లియర్. ఏం ఎపిసోడ్స్ చూసి రాలేదా సోనియా? సో ఇదే ప్లేస్లో నిఖిల్ కాకుండా ఎవరైనా ఉంటే మాత్రం సిచ్యువేషన్ మాత్రం మామూలుగా ఉండేది కాదు, ఒక్క రేంజ్లో ఉండేది. సన్నీ లాంటివాడు లేదంటే వేరే ఎవరైనా స్ట్రాంగ్ డి అంటే డి అనేవాళ్ళు ఉండుంటే సోహెల్ లాంటి వాళ్ళ కథ వేరే ఉండేది. సో నిఖిల్ ఎమోషన్స్కి రెస్పెక్ట్ ఇస్తా అన్నప్పుడు అక్కడి నుంచి రెచ్చిపోయింది. నువ్వు ఎమోషనల్కి రెస్పెక్ట్ ఇస్తావా? డిస్రెస్పెక్ట్ చేసేదే నువ్వు, చాలా ఎమోషన్స్ అంటూ అక్కడ అందంగా అల్లింది, చాలా కథలు అల్లింది సోనియా. పాయింట్ టు పాయింట్ మనం ఆడుకుంటే తెల్లారిపోద్ది. ఇప్పుడు 2 అయింది, తెల్లారిపోద్ది మనం. అలా ఉంది సోనియాతో వాదన. సోనియాకు ఉన్న బలం ఏంటో తెలుసా? పాయింట్ లేకపోయినా సరే సృష్టించేయగలదు. అక్కడ అన్నామా లేదా అనేది మనమే వెళ్ళి రీచెక్ చేసుకోవాలి. నిజంగా మనం అన్నామా ఈ డైలాగ్ అని? అట్లా ఇచ్చేస్తుంది స్టేట్మెంట్, అంత బలంగా పర్ఫెక్ట్గా ఇచ్చేస్తుంది. సో ఫెవికాల్ వేసి అతుక్కుంటే రాదు కదా, అలాగనమాట. నువ్వు అన్నావా అని చాలా నమ్మకంగా చాలా కాన్ఫిడెంట్గా చెప్పేస్తుంది. ఇక్కడ మీనింగ్ మారిపోద్ది అనమాట. దానివల్ల నిఖిల్ విషయంలో కూడా చాలా పాయింట్లు అది జరిగింది. అందుకే నిఖిల్ ఒక మాట అన్నాడు ఏంటంటే, నువ్వంటే నాకు ఇంట్రెస్ట్ అను అడ్వాంటేజ్ తీసుకుందామని నేనైతే లేను అని యష్మితో చెప్తే అప్పుడు సోనియా నా ఉద్దేశం అది కాదు, నువ్వు అడ్వాంటేజ్ తీసుకుంటావు అని కాదంటే, మరి నువ్వు మాట్లాడే మాటల్లో అర్థం అదే, ఖచ్చితంగా అదే నిజం. అలాగే అనిపిస్తుంది జనాలకి. అక్కడ సోనియా చెప్పింది అలాగే ఉంది. అందుకే నిఖిల్ అలా డిపెండ్ చేసుకున్నాడు. ఇక్కడే ఒక పాయింట్ చెప్పేస్తా ఏంటంటే, నాది కూడా సోనియా లాగా లెంత్ అయిపోద్దేమో వీడియో అనిపిస్తుంది. పాయింట్ ఏంటంటే, నిఖిల్ యష్మికి ఇంట్రెస్ట్ లేదని చెప్పాలనేదే సోనియా పాయింట్, అందులో డౌట్ లేదు. మరి ఇదే పాయింట్ యష్మికి గౌతమ్ కూడా చెప్పాలి కదా యష్మి వెళ్ళి, మరి అదే నా పాయింట్. నిఖిల్ ఎలాగైతే చెప్పాలో ఫేస్ మీద చెప్పేయాలంట, నేను గేమ్ ఆడటానికి వచ్చా, నాకు సీరియస్నెస్, నేను కప్పు కొడతానికి వచ్చా, సో వెళ్ళిపోతే అట్ అయిపోద్ది ఆ అమ్మాయి, ఉన్న ఫ్రెండ్షిప్ పోతుంది కదా. ఆ విషయం పాపం చెప్పాడు. ముఖం మీద ఎలా చెప్తాము, స్మూత్గా డీల్ చేయాలి, సెన్సిటివ్ విషయాలు ఎలాగే చెప్తా, అర్థమయ్యేలా చెప్తా, ఇదే కదా. మరి యష్మి కూడా సేమ్ డైలాగ్ అంది, ముఖం మీద నేను ఎట్లా చెప్తా గౌతమ్, నువ్వు నాకు చెప్పేచ్చు కదా అన్నాడు గౌతమ్ వెళ్ళి. స్ట్రైట్గా నువ్వు నాకు ఎందుకు చెప్పలేదంటే, అట్లా ఎట్లా చెప్తాము హార్ష్గా ముఖం మీద చెప్పని యష్మి కూడా ఇదే అంది. మరి ఈ పాయింట్ యష్మికి తట్టలేదా? యష్మి ఏమన్నా మర్చిపోతుందా? నాకు అర్థం కావట్లా. నీ ఫ్రెండ్స్కి చెప్పడం ఏంట్రా బాబు అని అక్కడ ఫీల్ అయిపోయింది. రోహిణితో చెప్పేవేంటి అన్న యష్మి అంటే, మరి యష్మి చేసింది ఏంటి? ప్రేరణతో చెప్పలేదా? చెప్పింది కదా. పోయి పృథ్వీకి చెప్పలేదా? చెప్పింది కదా. అప్పుడే కదా పృథ్వీ పాట పాడింది ఏ వచ్చి బీపోయి అని. చాబాతే యష్మి గౌతమ్తో డైరెక్ట్గా మాట్లాడిందా? లేదే. అలాగే పృథ్వీ కూడా విష్ణుతో కూర్చుని మాట్లాడాడు. వాళ్ళిద్దరూ క్లియర్ చేసుకున్నారు, కానీ ఆ క్లియర్ అవ్వాల, ఆ పాయింట్స్ అలాగే పోతా ఉన్నాయి. వాళ్ళిద్దరిలో అండర్స్టాండింగ్తో పోతుంది. వాళ్ళ క్లాష్ వస్తే ఇలాగే కొట్టుకుంటారు, రచ్చ చేసుకోలేదు, అందులో డౌట్ లేదు. కానీ ఇది కూడా యష్మినే పృథ్వీకి సలహా ఇచ్చింది, మరి వెళ్ళి క్లియర్ చేసుకో బాబు, బయట ఎంతమంది చెప్తున్నారంటే వైల్డ్ కార్డులు నామినేట్ చేసి చెప్తున్నారంటే ఏదో జరుగుతుంది, బయటకు ఎట్లాగో పోతుందో వెళ్ళాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, బయట ఎలా పోటర్ అయిపోతుందా అని తెగ ఫీల్ అయిపోతున్నారు. దీన్నే ఓవర్ థింకింగ్ అంటారు. ఈ ఓవర్ థింకింగ్తోనే వెళ్ళిపోతుంది, షెడ్కి వెళ్ళిపోతుంది గేమ్ అంతా. టేస్టీ తేజ్ అయితే బేభత్సమైన ఓవర్ థింకింగ్ ఉంటుంది మనకి. సో మరీ ఇన్వాల్వ్ అయినట్లే కదా. మరి అలాగా నిఖిల్ కూడా తన టాపిక్ అనేది ఇక్కడ తీసుకుని రాలేదు, అందుకనే చెప్పలేదు.
తను టాపిక్ మేబీ తీసుకుని వస్తే చెప్పుండేవాడేమో నిఖిల్. ఇక్కడ ఎదుటి వాళ్ళు హట్ అయిపోతారు, హట్టింగ్గా చెప్తే ఎవ్వరూ వినరు. మనం కూడా చాలామంది చాలా విషయాలు చాలామందికి మనం నిదానంగా ఇలాగా హట్ అయ్యేలాగా ఎవరికి కూడా చెప్పం. నిదానంగా వాళ్ళు హర్ట్ అవ్వకుండా వాళ్ళ మనసు నొప్పించకుండా చెప్తాం. అది ఫ్లిప్ అవ్వడం కాదు. ఫ్లిప్ అవ్వడం అంటే వేరే ఉంటుంది. సోనియా, నువ్వు ఒకరికి ఒక రీజన్ చెప్తావు, ఇంకొకరికి వెళ్ళి ఇంకొక రీజన్ చెప్తావు. నా విషయంలోనే అలాగే చేసినావు, నాకు రెడ్ ఎగ్ ఎందుకు ఇచ్చావు అసలు? ఆ పాయింట్లో చాలా మందికి ఒక్కొక్కరికి పోయి ఒక్కొక్క రీజన్ చెప్పినావు. అబ్బాయి అడిగితే ఒకలా చెప్పినావు, పృథ్వీకి పోయి ఇంకొకలాగా చెప్పినావు, విష్ణువుకి ఎందుకు ఇవ్వలేదంటే ఒకలా చెప్పినావు. వీకెండ్ నాగార్జున ముందు సీత బాగా ఆడింది ఆ గేమ్లో, బట్ రెడ్ ఎగ్ నువ్వు ఇవ్వలేదా అంటే ఇలాగన్నావు. ఏ మిస్ నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని కూడా అన్నారు ఆయన. ఏ మిస్ నిన్ను ఫ్లిప్ చేస్తుంది అన్నారు. దానివల్ల నువ్వు అక్కడ మాట్లాడలేకపోయావు అంటే, కానీ నేను సైలెంట్గా ఉన్నారా భయ్, అక్కడ ఏం మాట్లాడినా అంటాడు నిఖిల్. సో ఇక్కడ నిఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నీకు ఒకలాగా చెప్తే వింటావు, ఇంకొకరికి ఇంకోలా చెప్తే వింటారు. నాకు అది కన్విన్సింగ్గా చెప్పడం అలవాటు. బై బర్త్ నా నేచర్ అది. నా నేచర్ నేను ఎలా మార్చుకుంటా? దాన్ని ఫ్లిప్ అవ్వడం అని ఎందుకంటారు? ఇప్పుడు ఒక్కొక్కలాగా ఉంటారు చాలామంది. సో కొంతమంది ఆడియన్స్ ఒకలాగా చెప్తే వింటారు, కొంతమంది ఆడియన్స్ ఇంకోలా చెప్తే వింటారు. దాన్ని ఫ్లిప్ అవ్వడం అని ఎందుకంటారు? సో నాకైతే అర్థం కాలే. ఇంకొకరికి ఇంకో రీజన్ చెప్తే కన్విన్స్ అవుతారు. రీజన్స్ ప్రకారంగా ఓవరాల్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరే అయి ఉండొచ్చు, బట్ రీజన్ ప్రకారం 4-5 రీజన్స్ ఉండటం తప్పు కాదు కదా. ఒక్క ఎలిమెంట్కి 4-5 రీజన్స్ ఉండటం తప్ప. ఇప్పుడు ఒక నామినేషన్ చేసేటప్పుడు 4 పాయింట్లు చెప్తున్నారుగా, నాది అయిపోలా, నా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, నాది అయిపోలా, నా నెక్స్ట్ పాయింట్ అని. మరి మీరు కూడా ఒకటే పాయింట్ మీద చేయండి. అంత స్ట్రాంగ్గా పాయింట్ ఉంటే. మరి అంత స్ట్రాంగ్ రీజన్ లేదు, లేకే ఏంటంటే ఒక్కొక్కరికి ఒక రీజన్ చెప్పేది. ఇలా ప్రతిదీ ముఖం మీద చెప్పాడు, నాకు రాదు, నేను పెరిగింది ఇలా కాదు, ఐ స్వేర్ మై మదర్ ప్రామిస్ అన్నాడు అక్కడ నిఖిల్. ఎస్, చాలామంది ఎదుటి వాళ్ళు హట్ అవ్వకుండా ఉండేలాగానే ఉంటారు. దానికి కారణం ఏదైనా ఉండొచ్చు, ఏదైనా చెప్పండి. తను ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నారు అనేది ఇక్కడ ముఖ్యం. ఇక్కడ నాగార్జునకి తప్పు అనేటప్పుడే నిఖిల్ సరెండర్ అయిపోయాడు. యాక్చువల్గా వీకెండ్ రోజు ప్రేరణకు అక్కడ క్లాస్ బిగుతుంటేనే అర్థమైపోయింది, ఎస్ సార్ నాకు మిస్టేక్ అయింది సార్, అది సార్ ఇది ఒప్పేసుకున్నాడు. వాటర్ ట్యాంక్ టాస్క్ అయిన వీకెండ్ ఒప్పుకున్నాడు కాబట్టి ఆయన కూడా పెద్ద క్లాస్ బీకలా. సో అందుకే ఇన్ని మాటలు పడాల్సి వచ్చిందనమాట. చాలా బాధని దిగమింగుకొని అంత స్ట్రాంగ్గా ఉండటం అనేది నిఖిల్ ఏంటి అనేది ఈ నామినేషన్స్లో తేలిపోయింది, అందరికీ నిరూపిస్తాడు. నాకైతే నిఖిల్ స్ట్రాంగ్నెస్ ఈ దెబ్బకు కనబడింది. ఒక రకంగా యష్మి చెప్పింది కరెక్టే. తర్వాత నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఏంటంటే, పాజిటివ్గా ఆలోచించరా నిఖిల్, ఆమె నీకు మేబీ హెల్ప్ చేయడానికి వచ్చిందేమో, బయట ఇలాంటివి అన్నీ నీ మీద అన్ని డౌట్లు ఉన్నాయేమో జనాలకి, అవన్నీ నువ్వు క్లియర్ చేసావు కదా, ఇప్పుడు నీకే పాజిటివ్ అవుతుందేమో అని పాజిటివ్ థింకింగ్లో చెప్పింది. ఎస్, అదే కరెక్ట్. అలాగే ప్రేరణ కూడా నామినేషన్స్ మధ్యలో మనకి సపోర్ట్ చేస్తున్నారని నువ్వు మాట్లాడమాక, రెచ్చిపోమాక అనేసరికి యష్మి మధ్యలో వచ్చిన రైజ్ అయ్యి కాసేపటికి మళ్ళీ తగ్గిపోయింది. లైవ్లో చూస్తే అర్థమైపోద్ది మీకు. ఇక్కడే శేఖర్ భాష వచ్చి చెప్పినట్లుగా ఒక పాయింట్ చెప్పేస్తా. గ్రూప్ గేమ్ ఆడుతుంటే అది ఒప్పుకోవాలి, ఎస్ మేము గ్రూప్ గేమ్ ఆడుతున్నామని. అది ఒప్పుకోకుండా చుప్కే ఆడాలని చూస్తే మాత్రం ఫట్ మన దొరికిపోతారు అనమాట. ప్రూవ్ చేయాలి, మేము గ్రూప్ గేమ్ ఆడట్లేదని అప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ బ్యాచ్ రెండింటిలోనే ఫెయిల్ అవుతా వస్తుంది మధ్యలో. ఇంకో మ్యాటర్ ఏంటంటే, నిఖిల్ ఈరోజు నా నామినేషన్ పాయింట్ కూడా ఉంది, వీటిపైన నేను నామినేట్ చేద్దాం అనుకున్నా అని కూడా అన్నాడు. మరి ఎందుకు చేయలేదో ఇదే విషయం అవినాష్ వీళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకున్నారు. ఇక్కడ పాయింట్ చెప్పేస్తా, ముగించేస్తా, చాలా లెంత్ అయిపోతుంది. అవినాష్, రోహిణి, తేజ, గౌతమ్ వీళ్ళు కూడా గ్రూప్గానే ఉన్నారు. సేవింగ్ చేయడంలో కానీ నామినేషన్స్ విషయంలో కానీ అది తెలిసిపోతుంది. వాళ్ళలో వాళ్ళు నామినేట్ చేసుకోవట్లేదు కదా, ఇట్స్ వెరీ క్లియర్. నవిల్ని సమ్టైమ్స్ కలుపుకున్నా కూడా గేమ్ మాత్రం గట్టిగానే ఆడుతున్నారు. ఖచ్చితంగా కన్నడ బ్యాచ్ మొత్తం తప్పు చేస్తోందని ప్రూవ్ చేసే ప్రయత్నం వాళ్ళకి ఎక్కడ ఏ పాయింట్ దొరికితే దాన్ని హైలైట్ చేసేద్దామని గుసగుసలుగానే అయ్యి కానీ మాట్లాడుకుంటున్నారు. నిన్న నామినేషన్స్లో ఇది క్లియర్ అయిపోయింది. సో కన్నడ బ్యాచ్ని మొత్తాన్ని బయట పెట్టేసిన సోనియా అది ఇది అని మనం ఏం చించుకోక్కర్లేదు. ఎవరు ఎంత జెన్యూనిటీగా ముందుకు పోతున్నారు అనేది చూడాలి. ఏదైనా సరే ఆ తెలుగు కన్నడ అని ఎప్పుడైతే తేడాలు వచ్చినాయో కొద్దిగా అప్పటి నుంచి ఇది జరుగుతూనే ఉంది. మరి చూద్దాం ఇది ఎంతవరకు పోతుంది ఏంటి అనేది. దీని మీద ఒక స్పెషల్ అనాలిసిస్ కూడా చేస్తాను నేను.
ఫస్ట్ నుంచి కూడా ఒక బుక్లో రాశాను. ఆ బుక్లో పాయింట్స్ అన్ని మీకోసం చెప్తాను. అలాగే నా నెక్స్ట్ వీడియో కూడా చూడండి. ఫుల్ నామినేషన్ డీటెయిల్స్ అందులో ఉంటాయి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.